దేవుడు తాను వాగ్దానం ఇచ్చినట్టయితే, దేవుడు నిబంధన చేసినట్టయితే ఆయన ఎప్పుడూ జ్ఞాపకం ఉంచుకునేవాడు, ఆయన మర్చిపోడు. హల్లెలూయా. ఏమన్నాను? మన అనుభవంలో అది జరగకపోతే అది జరిగించలేడని కాదు, మన విశ్వాసము ద్వారా దాన్ని మనము దేవునితో ప్రార్థన చేసినప్పుడు జరిగించగలడు. నా వినండి, మనం ఎప్పుడైతే తిరిగి జన్మిస్తామో అప్పుడు మనము దేవునితో ఒక నిబంధనలో ప్రవేశించాం. దేని ద్వారా? యేసు ప్రభు యొక్క రక్తము ద్వారా. ఆమేన్. కాబట్టి క్రైస్తవత్వం అనేది ఒక మతము కాదు, ఇట్ ఈస్ అ కవెనెంట్ రిలేషన్షిప్. అంటే ఒక నిబంధనతో కూడినటువంటి ఒక సంబంధం, ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. యేసు ప్రభు యొక్క రక్తంలో స్థిరపరచబడ్డది. ఆమేన్. కాబట్టి వినండి, దేవుడు కూడా, దేవుని వాక్యంలో మనం గమనించినట్టయితే దేవుడు కూడా నిబంధన మనస్సు కలిగిన వాడు, నిబంధన కాన్షియస్ కలిగిన వాడు. ఎప్పుడు కూడా మనస్తత్వం. కీర్తనలు 89:34, నా నిబంధన నేను రద్దుపరచను. నా నిబంధన నేను చదవండి, అంటే కొట్టివేయడు దేవుడు. నా పెదవుల గుండా బయలు వెళ్ళిన మాటను మార్చను. హల్లెలూయా. చూసారా, ఇది ఎంత ధైర్యం ఇవ్వాలి మనకి. హల్లెలూయా. దేవుడు మాట ఇచ్చి తప్పని దేవుడు. హల్లెలూయా. నిబంధన ఆయన రద్దుపరచడు. అంటే నిబంధన ఏర్పరచబడితే దానికి మార్పు లేదు. హల్లెలూయా. దేవుడు దాన్ని మార్చడు, దేవుడు దాన్ని స్థిరపరచాడు. భూమి ఆకాశం గతించినా ఆ కవెనెంట్ మటుకు మారదు, ఆ నిబంధన మారదు. హల్లెలూయా. ఇంకో వచనం చూసుకుందాం. కీర్తనలు 105:8-10 వరకు. 105:8-10 చూసా. ఏం చూపిస్తున్నా అంటే, మనము, మీరు ఏ సమస్యలు ఎదుర్కొంటున్నారో, ఇంకా ఎదుర్కొనబోయేటువంటి సమస్యలు వచ్చినా, ఎటువంటి సమయంలో అయినా కూడా మనం నిబంధన మనస్సు తత్వం కలిగిన వారే ఉండాలి. ఎందుకు? ప్రభువు కూడా నిబంధన మనస్సు కలిగిన వాడే ఉండాలి. కవెనెంట్ మైండెడ్ అండ్ కవెనెంట్ కాన్షియస్. నిబంధన మనస్తత్వం కలిగిన వాడు, నిబంధన నెరవేర్చువాడు. ఓకే. తాను సెలవిచ్చిన మాటను 1000 తరముల వరకు అబ్రహాముతో తాను చేసిన నిబంధన. హల్లెలూయా. 1000 తరముల వరకు అబ్రహాముతో తాను చేసిన, దేవుడు అబ్రహాముతో చేసిన నిబంధన మనం గుర్తు చేసుకుంటున్నాం ఇక్కడ. నెక్స్ట్ వర్స్. ఇస్సాకుతో తాను చేసిన ప్రమాణమును నిత్యము ఆయన జ్ఞాపకము చేసుకొను. చూడండి, దేవుడు మర్చిపోడు, నిత్యము జ్ఞాపకము చేసుకుంటాడు. ఇంకా వారి సంఖ్య కొద్దిగా నుండగను, ఆ కొద్ది మంది ఆ దేశమందు పరదేశుల యుండగను. ఓ మై గాడ్, వాట్ ఇస్ దట్? ఓకే. And confirm the same to Jacob for a law and to Israel for an everlasting covenant. ఆ మాటను యాకోబునకు కట్టడిగాను, ఇశ్రాయేలుకు నిత్య నిబంధనగాను స్థిరపరిచి ఉన్నాడు. Verse 9. 12. Go back to verse 9. ఇస్సాకుతో చేసిన ప్రమాణం అని ఉంది. ఇక్కడ ఇంగ్లీష్లో ఉంది, which covenant he made with Abraham and his oath unto Isaac. చూసారా? Wow. I wish I was speaking in English. దేవుడు ఏ వాగ్దానం అయితే, ఏ నిబంధన అయితే అబ్రహాముతో ఇస్సాకుతో చేశాడో అది జ్ఞాపకము చేసుకునే దేవుడు. అంటే మర్చిపోని దేవుడు, జ్ఞాపకం చేసుకుంటా ఉంటాడు. ఆయన మనస్సులో ఎప్పుడు కూడా ఆ నిబంధన కాన్షియస్నెస్ ఉంటుంది. హల్లెలూయా. ఆమేన్. నెక్స్ట్ వర్స్. We will go to Psalm 111 verse 5. తన యందు భయభక్తులు గల వారికి ఆయన ఆహారం ఇచ్చి ఉన్నాడు. ఆయన నిత్యము తన నిబంధన జ్ఞాపకము చేసుకొనును. నిత్యము తన నిబంధనను జ్ఞాపకం. గమనిస్తున్నారా? దేవుడు చేసిన నిబంధన ఎప్పుడూ మర్చిపోడు. ఎందుకంటే ఆయన చేసిన నిబంధనగా బద్ధుడై ఉన్నాడు. అది ఎందుకన్నా ఉల్లంఘిస్తే, దాన్ని రద్దు చేస్తే ఆయన దేవుడిగా ఉండలేడు. హల్లెలూయా. దేవుడు మాట తప్పలేడు. వాగ్దానం ఇచ్చినప్పుడు దాన్ని తప్పలేడు. ఆ రకమైనటువంటి స్థిరమైన నమ్మకం మన హృదయంలో ఉండాలి. దేవుడు మాట ఇచ్చాడు కాబట్టి
దేవుడిది ఉల్లంఘించాడు, దేవుడు దీన్ని రద్దుపరిచాడు, దేవుడు ఖచ్చితంగా జరిగిస్తాడు. నా ప్రస్తుత పరిస్థితుల్లో, నా ఎక్స్పీరియన్స్, నా అనుభవంలో అది ఇంకా జరగలేదు అంటే జరిగించలేడు అని కాదు. అర్థమవుతుందా? జరగలేదు అంటే జరిగించలేడు అని కాదు. జరగలేదు అంటే ఏదో ఆటంకం ఉంది, నా హృదయం ఎలాగుంది, లేకపోతే పరిస్థితుల్ని ఏ విధంగా నేను ప్రవర్తించాలి ఇటువంటి సమయంలో, నా ప్రార్థన జీవితం ఎలాగుంది, నా వాక్య జీవితం ఎలాగుంది, నేను ప్రార్థించే ప్రార్థన ఏ రకమైన ప్రార్థనగా ఉంది, ఇది విశ్వాసపూర్ణమైనటువంటి విశ్వాసంతో కూడిన ప్రార్థన, లేకపోతే దేవుణ్ణి నిందిస్తూ దేవుణ్ణి ప్రశ్నిస్తూ చేసే ప్రార్థన. గమనించారా ఎప్పుడైనా? ఈ సినిమాల్లో ప్రార్థన చేస్తుంటారు వీళ్ళు, విగ్రహాలము, నువ్వు జీవిస్తున్నావా, నీ కళ్ళున్నాయా, నీకు నోరుందా అని అడుగుతుంటాడు. ఈడెంత బుద్ధిహీనుడు చూడు, బండతో మాట్లాడుతున్నాడు, నీకు కళ్ళున్నాయా, కనపట్టం లేదా, కళ్ళు లేవని నువ్వు మాట్లాడలేవు. ఎలా మాట్లాడా? బండ కదా. వీడి బుద్ధిహీనత కనపడుతుంది మనకి. మన దేవుడు అటువంటి వాడు కాదు. హల్లెలూయా. ఓ జీసస్, మై గాడ్. తన యందు భయభక్తులు గారు వారికి ఆయన ఆహారం ఇచ్చి ఉన్నాడు. ఆయన నిత్యము తన నిబంధన జ్ఞాపకము చేసుకుని, దేవుడు తాను వాగ్దానం ఇచ్చినట్టయితే, దేవుడు నిబంధన చేసినట్టయితే ఆయన ఎప్పుడూ జ్ఞాపకం ఉంచుకునేవాడు, ఆయన మర్చిపోడు. హల్లెలూయా. ఏమన్నాను? మన అనుభవంలో అది జరగకపోతే అది జరిగించలేడని కాదు, మన విశ్వాసము ద్వారా దాన్ని మనము దేవునితో ప్రార్థన చేసినప్పుడు జరిగించగలడు. నా దేవుడు జరిగిస్తాడు, నా దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు, దేవుడు నన్ను అభివృద్ధి పొందిస్తాడు, నాకు ఆశీర్వాదం కలిగిస్తాడు, నన్ను విజయంలో నడిపిస్తాడు అనే దృఢ నిశ్చయత దేనిపై ఉంది? మనిషి చెప్పినందుకు కాదు, పాస్టర్ చెప్పినందుకు కాదు, వాక్యంలో వ్రాయబడింది. ఏంటి? ఆ నిబంధన ఉందని రాయబడి ఉంది కాబట్టి నేను దాని మీద నిలబడి, ప్రభువా నీకు వందనాలు చెల్లిస్తాను. ఎందుకు నేను స్తుతిస్తున్నాను ప్రభువా? ఎందుకంటే మనిషి చేయలేంది ఏదైనా సరే నువ్వు చేయగలవు. పరిస్థితి ఎంత ఎదిరిస్తున్నా సరే దాన్ని మార్చగలిగే దేవుడు, తుఫాన్ని ఆపి దాన్ని స్థిరంగా మార్చగలిగిన దేవుడు నీవే. నీటిని ద్రాక్షారసంగా మార్చగలిగిన దేవుడు నీవే. మరణించిన దాన్ని తిరిగి లేపనెత్తగలిగిన వాడు నీవే ప్రభువా. హల్లెలూయా. అసాధ్యమైన మాట నీకు తెలియదు ప్రభువా. కాబట్టి నేను ఉన్న సమస్యలో, నేను ఎదుర్కొనేటువంటి ప్రశ్నలు, నేను ఎదుర్కొనే సమస్య అయి ఉండొచ్చు, లేకపోతే పరీక్ష, దాని నుంచి నన్ను విడిపించి దానిలో నన్ను విజయం కలిగించే శక్తి నీకుంది కాబట్టి నేను స్తుతిస్తున్నాను ప్రభువా. హల్లెలూయా. ఓర్పు అవసరం, విశ్వాసము, ఓర్పు. కాబట్టి ప్రార్థించిన వెంటనే అది జరగకపోయినా ఓర్పుతో నిలబడి ఆ మాట మీద నుంచి నువ్వు మరి అటు ఇటు స్వే అవ్వకుండా ఉన్నట్టయితే ఖచ్చితంగా నీవు అది అనుభవిస్తావు. నమ్మిన వారు ఆమేన్ చెప్పండి. ఇంకొక వాక్యం చూసుకుందాం. కీర్తనలు 106:43. సరే, ఇది వద్దు ఎందుకంటే టైం లేదు మనకి, త్వరగా వెళ్దాం. ఇది రాసుకోండి. ఎందుకంటే ఇంకా చాలా చెప్పేది ఉంది నాకు. ఈ తట్టుపడడంలోనే టైం అయిపోతుంది నాకు. ఇంగ్లీష్లో ఆలోచించాలి, తెలుగులో మార్చుకొని మాట్లాడాలి. యూనో, ఎప్పుడైనా ఒక భాషలో మాట్లాడాలంటే ఆ భాషలోనే ఆలోచించాలి, అది ప్రాబ్లం. అప్పుడే ఆ ఫ్లూయెన్సీ అనేది వస్తుంది. యూ కాంట్ బి థింకింగ్ ఇన్ వన్ లాంగ్వేజ్ అండ్ స్పీకింగ్ ఇన్ అనదర్ లాంగ్వేజ్. ఇట్స్ వెరీ ఛాలెంజింగ్. ఎనీవే, దావీదు గమనించినట్టయితే ఈ యొక్క నిబంధన మనస్తత్వం, నిబంధన కాన్షియస్నెస్లో నడిచినటువంటి వ్యక్తిగా మనం గమనించగలం వాక్యంలో. 1 సమూయేలు 17వ అధ్యాయము 26వ వచనం చూసుకుందాం. దావీదు, జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటి వాడు? చాలు. ఎవడు ఎదురుస్తున్నాండి? ఆడుక లేదు, హీఈస్ అ జాయంట్, యోధుడు. దావీదుకు దాదాపు 2.5 టైమ్స్ పెద్దగా ఉన్నాడు. హీఈస్ అ జాయంట్ మ్యాన్. హీఈస్ ప్రాబ్లీ 2.5 టైమ్స్ బిగ్గర్ దెన్ డేవిడ్. వాడిని చూసి అందరూ పారిపోతున్నారు. సైన్యమంతా గుహల్లోకి వెళ్ళి దాచుకుంటున్నారు. రాజైన సౌలు కూడా భయముతో వణికిపోతున్నాడు. అటువంటి సమయంలో దాదాపు 17 ఏళ్ళ వయస్సు కలిగినటువంటి ఈ వ్యక్తి, దావీద్ అనే వ్యక్తి వచ్చి చూసి వాడిని ఏమంటున్నాడు? ఈ సున్నతి లేని
ఫిలిస్తీయుడు ఎంతటి వాడు గమనించండి. దావీదు తన నైపుణ్యత మీద ఆధారపడటం లేదు, తన జ్ఞానాన్ని మీద ఆధారపడటం లేదు, తనకి ఆ ట్రైనింగ్ లేదు అనేటువంటి, నాకు ఇది లేదు అది లేదు, నాకు అది ఉంటే బాగుండు అని ఏవీ ఆలోచించడం లేదు. మనం ఏమంటే నాకు డబ్బు ఉంటే నేను బిజినెస్ స్టార్ట్ చేయగలను, లేకపోతే నాకు చదువు ఉంటే నాకు మంచి ఉద్యోగం జరుగుతుంది. ఎప్పుడు కూడా మనం నెగిటివ్గా ఆలోచిస్తాం, ఏది లేదో దాని మీద మనం ఎక్కువ ధ్యాస పెడతాం. దావీదు తనకి ఏమి లేదో దాని మీద ఆధారపడలేదు, అది ఆయన మనసులో లేదు. ఏంటుంది ఆయన మనసులో అంటే, నాకు దేవునితో నిబంధన ఉంది. హల్లెలూయా. నిబంధన ఉంది కాబట్టే అద్భుతాలు నా జీవితంలో జరుగుతాయి. ఎవరికి జరిగింది నాకు జరుగుతుంది, ఎందుకంటే నా విశ్వాసం దేని మీద ఆధారపడింది, ఆ నిబంధనపై ఆధారపడింది. అందుకేమన్నా ఈ సున్నతి లేనివాడు, చూసారా, సున్నతి లేనివాడు అంటే నిబంధన లేని వ్యక్తి. హల్లెలూయా. హల్లెలూయా. వాడు ఎంత పెద్దవాడైనా, ఎంత నైపుణ్యత ఉన్నా, ఎంత గొప్ప వీరుడైనా, ఏవాడు ఏదైనా సరే నేను జయిస్తాను. హల్లెలూయా. హల్లెలూయా. ఆ ఉద్యోగం నాకే వస్తుంది, ఆ డీల్ నాకే వస్తుంది. బ్రైబ్ ఇచ్చినందుకు కాదు, లంచం ఇచ్చినందుకు కాదు, దేవుడు నాకు తోడై ఉన్నాడు కాబట్టి. నా కాంపిటీషన్ ఎంత పెద్దదైనా, ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉన్నా, ఎంత డబ్బున్నా, ఆ డీల్ నాకే వస్తుంది. ఆ నమ్మకం అనేది ఉండాలి. దేని మీద? నాకు నిబంధన ఉంది కాబట్టి. వాడు ఎంత పెద్ద వ్యక్తి అయినా సరే వాడిని ఓడించేటువంటి శక్తి నాకు ఎందుకుందో తెలుసా? నాకు నిబంధన ఉంది కాబట్టి. ఎందుకు? ఈ యుద్ధము నాది కాదు. గమనిద్దాం. ఇంకా ఈ సున్నతి లేనటువంటి వాడు ఫిలిస్తీయుడు ఎంతటి వాడు? అక్కడికి ఆపి 36కి వెళ్దాం. ఇప్పుడు 36. మీ దాసుడైన నేను ఆ సింహమును ఎలుగుబంటిని చంపితినే, జీవము గల దేవుని సైన్యమును తిరస్కరించుచున్న ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు వాటిలో ఒకదాని వలె అగును. హల్లెలూయా. మళ్ళీ అంటున్నాడు. ఏమని దావీదు? ఈ సున్నతి లేనివాడు, ఈ సున్నతి లేనివాడు అంటే ఏమన్నాడు? వీడికి నిబంధన లేదు. ఐఎమ్ ఎ కవెనెంట్ చైల్డ్. దేవుని నిబంధన బిడ్డను. చెప్పండి, ఐఎమ్ ఎ కవెనెంట్ చైల్డ్. ఐ హ్యావ్ ఎ కవెనెంట్ విత్ ద లార్డ్, sealed in the blood of Jesus. If that is true, how can you lose? అది నిజమైతే మీరు ఎలా ఓడిపోగలరు? Don't accept defeat. ఓటమిని అంగీకరించవద్దు. Don't accept loss. నష్టాన్ని అంగీకరించవద్దు. Don't accept that sickness. అనారోగ్యాన్ని అంగీకరించవద్దు. Don't accept the negative report. ప్రతికూల నివేదికను స్వీకరించవద్దు. Hallelujah. Hallelujah. ఇప్పుడైనా ఇంగ్లీష్ లో మాట్లాడొచ్చా? ఆ సింహము ఎలుగుబంటి చంపితినే, జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించిన ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు వాటిలో ఒకదాని. గమనించండి, ఎవరిని ఎదురిస్తున్నారు? ఇశ్రాయేల్ని ఎదురిస్తున్నారు. ఇశ్రాయేల్ని ఎదురిస్తున్నట్టయితే ఎవరిని ఎదిరించినట్టు? జాగ్రత్త, ఇప్పుడు జరుగుతున్న యుద్ధం కూడా జాగ్రత్త. ఎవరిని ఎదురిస్తున్నారు? దేవుని నిబంధన బిడ్డల్ని ఎదురిస్తున్నారు. హల్లెలూయా. నిన్ను ఎదిరించినప్పుడు ఎవరిని ఎదిరిస్తున్నారు? దేవుడిని ఎదిరిస్తున్నారు. మోషేని వారు నిందించి ప్రశ్నించినప్పుడు దేవుడు ఏమన్నాడు? ఆయన్ని ఎదిరించినట్టుగా మాట్లాడాడు. మనల్ని ఎదిరించే ప్రతి శక్తి, ప్రతి సమస్య ఎవరిని ఎదిరిస్తుంది? దేవుణ్ణి ఎదిరిస్తుంది. కానీ దేవుడిని ఆ అవగాహన మనకు అవసరం కాబట్టి దేవుడు ఈ ఎలుగుబంటిని, ఈ సింహాన్ని ఎలాగైతే నా చేతికి అప్పగించాడో అలాగే వీడిని కూడా అప్పగిస్తాడు ప్రభు. హల్లెలూయా. ఆ నమ్మకం, ఆ విశ్వాసం. ఏ దేవుడైతే ఇంతకు ముందు నేను స్వస్థపరిచాడో తిరిగి స్వస్థపరుస్తాడు. ఆమేన్. ఏ దేవుడైతే నీకు ఇంత ముందు ఉద్యోగం ఇచ్చాడో మళ్ళీ ఇంకొక నూతనమైన ఉద్యోగం ఇస్తాడు. పోయిందని బాధపడకు. ప్రభా నేనేం చేశాను, నువ్వు ఎక్కడున్నావు ప్రభా, నాకు ఎందుకు చేసావు ప్రభా, నా ఉద్యోగం ఎందుకు పోయింది ప్రభా, ఆ పిచ్చి ప్రశ్నలన్నీ ఆపి దేవుని స్తుతించడం మొదలుపెట్టు. ఆ ఎందుకు పిచ్చి ప్రశ్నలు తెలుసా? దానికి జవాబు ఇవ్వడు కాబట్టి దేవుడు.
కొంతమంది వారి కుటుంబాలు ఎవరైనా మరణిస్తే, ప్రభు ఎందుకు చేశావు ప్రభు, ఎందుకు చేశావు ప్రభు. బుద్ధిహీనుడా, దేవుడు మాట్లాడు. దాని నుంచి ప్రభువా నేను స్తుతిస్తున్నా, ఏదైందో నాకు తెలియదు కానీ తెలియపరిస్తే దాన్ని మళ్ళీ అటువంటి జరగకుండా నేను చూసుకుంటాను. హల్లెలూయా. ఆమేన్. అర్థమవుతుంది అందరికీ? దీవించబడుతున్నారా?